గైస్, ఈరోజు చెప్పబోయే వీడియో మరింత ఆసక్తికరంగా ఉంటుంది. అది ఏంటో కాదండి, మీకు గనక శాలరీ ఎంప్లాయీస్ అయితే అసలు వేజెస్ ఎప్పుడు పే చేయాలి, శాలరీస్ ఎప్పుడు తీసుకోవాలి ఎంప్లాయర్ దగ్గర నుంచి అంటే అది ఇప్పుడే తెలుసుకోండి. ఆ యాక్ట్ ఏదో కాదండి, ద పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్ట్ 1936. ఈ యాక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక క్లాసిఫైడ్ పీపుల్స్కి పేమెంట్ అనేది ఎప్పుడు చేయాలి, ఏ విధంగా చేయాలి అనేది ఈ యాక్ట్ అనేది చెప్తుంది. ఈ యాక్ట్ ఎవరెవరికి వర్తిస్తుంది అంటే ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళకి, షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్లో పనిచేసే వాళ్ళకి, ట్రాన్స్పోర్టేషను, మోటార్ వెహికల్ యాక్టు, మైన్స్, క్వారీస్ అన్నిట్లో వర్క్ చేసిన వాళ్ళందరికీ కూడా ఈ యాక్ట్ అనేది వర్తిస్తుంది. ఈ యాక్ట్ యొక్క ఎలిజిబిలిటీ ఏంటంటే 2017లో ఒక అమెండ్మెంట్ వచ్చిందండి. దాన్ని బట్టి చూసుకుంటే ఒక ఎంప్లాయీ యావరేజ్ శాలరీ 24,000 అంతకన్నా తక్కువ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్ట్లోకి ఎలిజిబుల్ అవుతారు. మీ కిందాకలు చెప్పాను చూసారా, పేమెంట్ ఆఫ్ వేజెస్ ఎప్పుడు జరగాలి, ఏ విధంగా జరగాలి అన్నది తెలుసుకుందాం ఇప్పుడు. అది ఏంటంటే 1000 కన్నా తక్కువ మంది ఎంప్లాయీస్ ఉన్న వాళ్ళకి 7వ తారీఖు, 1000 కన్నా ఎక్కువ మంది ఉన్న ఎంప్లాయీస్కి ఉన్న కంపెనీలో, ఇప్పుడు ఒక కంపెనీలో 550 మంది ఉన్నారు, వాళ్ళు 1000 కన్నా తక్కువే కదా, సో వాళ్ళకి 7వ తారీఖు లోపల పేమెంట్ ఆఫ్ వేజెస్ అనేది చేయాలన్నమాట ఖచ్చితంగా. అలాగే ఒక కంపెనీలో 1000 కన్నా ఎక్కువ మంది ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళకి 10వ తారీఖు లోపు అనేది వేజెస్ అనేవి పే చేయాల్సి ఉంటుందన్నమాట యాజ్ పర్ పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్ట్ ప్రకారం. ఈ పేమెంట్ అనేది ఎలా జరగాలో అది కూడా చెప్తాను చూడండి. ఒకప్పుడు క్యాష్ పేమెంట్ చేసేవారు, క్యాష్ పేమెంట్స్ ఇవన్నీ కూడా రిజిస్టర్స్ మెయింటైన్ చేసేవారు. కానీ 2016లో వచ్చిన జీవో ప్రకారం, సెంట్రల్ గవర్నమెంట్ తెచ్చిన జీవో ప్రకారం ఖచ్చితంగా ఏ ఎంప్లాయర్ అయినా సరే ఆ వేజెస్ అనేవి త్రూ చెక్ కానీ బ్యాంకుకు కానీ క్రెడిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. వేజెస్లో ఏంటేంటి డిడక్ట్ చేస్తాం? జనరల్గా మీ అందరికీ శాలరీ నుంచి కట్ అయ్యేది పిఎఫ్ కట్ అవుతుంది, పీటీ కట్ అవుతుంది, ఈఎస్ఐసి నుంచి ఈఎస్ఐ కట్ అవుతుంది. ఇవి కాకుండా ఇంకేం కట్ చేయొచ్చు పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్ట్ ప్రకారం అయితే అడ్వాన్సెస్ కట్ చేయొచ్చు, ఏమైనా ఫైన్ పడితే ఫైన్స్ కట్ చేయొచ్చు. అలాగే ఎంప్లాయర్ కొన్ని సర్వీసెస్ ఇస్తారు ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేసినందుకు, లైక్ క్యాంటీన్ ఇలాంటి వాటి గురించి కూడా కట్ చేయొచ్చు. బట్ ఏదేమైనా సరే అప్ టు 50% వరకు కట్ చేయాలి. ఇంక్లూడింగ్ కోఆపరేటివ్ సొసైటీ ఏమైనా ప్రొవైడ్ చేస్తే ఎంప్లాయరు 75% వరకు డిడక్షన్ అనేది చేయవచ్చు, అంతకుమించి చేయకూడదు. బికాస్ ఎంప్లాయీ అనేది సర్వైవల్ కోసం ఖచ్చితంగా బ్యాలెన్స్ 25% అనేది ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. ఓకే, ఈ విషయం మాత్రం మర్చిపోవద్దు, ఎంప్లాయీస్ కోసం ఇది చాలా ఇంపార్టెంట్. చాలామంది ఎంప్లాయీస్ అనాథరైజ్డ్ ఆబ్సెంటిజం అవుతారు కదా, చెప్పకుండా మానేసేటప్పుడు. అది 9 ప్రకారం పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్ట్లో క్లియర్గా పొందుపరిచింది. మీరు ఈ విషయం మాత్రం మర్చిపోవద్దు. అనాథరైజ్డ్ ఆబ్సెంట్ అయితే అప్ టు 8 days వరకు కూడా ఈ డిడక్షన్ అనేది జరగాల్సి ఉంటుందన్నమాట. అది ఏంటంటే 10 అంతకన్నా ఎక్కువ మంది ఎంప్లాయీస్ రీజన్ లేకుండా అనాథరైజ్డ్ ఆబ్సెంటిజం అయినప్పుడే ఈ క్లాజ్ అనేది వర్తిస్తుందన్నమాట. మరిన్ని వీడియోస్తో త్వరలోనే మేము ముందుకు వస్తాను. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.